హాయ్ అండి, నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. ఇప్పుడు మనం ఉన్నాం అరోరా యూనివర్సిటీ ఫిర్జాదిగూడ. గత 6-7 సంవత్సరాలు ఎటువంటి పర్మిషన్లు అనుమతులు లేకుండా పడకబడ్డ కాలేజ్ ఇది కావచ్చు, భువనగిరి క్యాంపస్ కావచ్చు. ఈ క్యాంపస్ దీని వాతావరణం చూడండి. ఈ క్యాంపస్ అనుకొని ఎంత దుర్గంధమైన వాతావరణం చూడండి. ఇది వచ్చేసి క్యాంపస్ ఎన్విరాన్మెంట్ అండి. ఈ క్యాంపస్లో పిల్లలు చదవడానికి వస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ కాలేజ్ వాతావరణం. దీనికి జేఎన్టీయూ కానీ ఏఐసిటియు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గత కొన్నాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఎలా తెచ్చుకున్నారో, ఏం చూపించారో, ఎటువంటి బ్రైబ్ చేశారో కానీ ఏఐసిటి నుంచి అయితే పర్మిషన్ తెచ్చుకొని డీమ్డ్ టు బి యూనివర్సిటీ అని చెప్తున్నారు. ఈ యూనివర్సిటీకి ఉన్న ఎటువంటి పర్మిషన్ ఉన్నాయి, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి, ఏమేమి కరికులం నడుపుతున్నా కూడా అడిగేటోళ్ళు లేరు. ఇది పక్కన పెడితే గతంలో ఒక 8 ఏళ్ల పాటు 9 ఏళ్ల పాటు మూతపడ్డ భువనగిరి క్యాంపస్ అది కూడా యూనివర్సిటీ అయిపోయింది. దాంట్లో కొత్తగా విచిత్రం ఏంటంటే నెక్స్ట్ వేవ్ తెలుసుగా, ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ ఉంది. గతంలో ట్యూషన్ పాయింట్ నడిపేవాడు ఇప్పుడు వచ్చి యూనివర్సిటీ కోట్లాది రూపాయలు పెట్టి ఎంటెక్లు పిహెచ్డి చేసిన ప్రొఫెసర్ని పక్కన పెట్టి వాళ్ళ జేఎన్టీయూ ఏఐసిటి కరికులం పక్కన పెట్టి వాడు ఒక ట్యూషన్ పాయింట్ పెట్టి డే 1 నుంచి ఆ కరికులం పక్కన పెట్టి వాడికి కంప్యూటర్ ఒకటి ఇచ్చేసి కోడింగ్ నేర్పిస్తా, మీ కొడుకుని జాబులు ఇప్పిస్తా అని చెప్పేసి కొత్త పిచ్చగాడు వచ్చాడు మార్కెట్లకి. అది నమ్మి పేరెంట్స్ కూడా వేలం వెర్రిలా లక్షలాది రూపాయలు, 14 లక్షలు, దీంట్లో కనీసం 10,000 పెట్టినా కానీ జాయిన్ గారు. భువనగిరి క్యాంపస్ మూతపడి 10 ఏళ్ళు అవుతుంది. ఇలాంటి వాతావరణ కాలేజీలో 14 లక్షలు 10 లక్షలు పెట్టి వాడు సెలెక్ట్ చేసిన కాలేజ్ చూడండి. మొదటగా 1000 సీట్లు అని చెప్పి మనకు చిలుకూరు బాల దగ్గర ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నాడు. అది కూడా మూతపడ్డ కాలేజు, అది కూడా ఆఫ్ క్యాంపస్ని పెట్టారు. దాంట్లో 14 లక్షలు సీట్లు లేవు. తర్వాత గుంటూరు పేరు అట్లా 11 యూనివర్సిటీలు, అంటే మూతపడ్డ కాలేజీలు అన్నీ తీసుకొని యూనివర్సిటీ అని పేరు తీసుకొని ఆ కరికులం పక్కన పెట్టి జాబులు ఇస్తా అని ప్రభుత్వ అనుమతులు లేవు. మరి ప్రైవేట్ యాజమాన్యాలు మిగతా ఇన్ని కోట్లు పెట్టి నడిపిస్తున్న యూనివర్సిటీలు, కాలేజీలు, రాష్ట్ర ప్రభుత్వం, విద్యా వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. వాడు ఏమంటారు ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాడు, మాఫియా రన్ చేస్తున్నాడు. 10,000 కోట్ల మాఫియాని రన్ చేశాడు. వాడు వెనకాల ఎవరున్నారు? దీని వెనకాల ప్రభుత్వ పెద్దలు ఉన్నారా? ఎటువంటి వాళ్ళని నిగ్గు తేల్సిన పని ఉంది. ఒక ట్యూటర్ పాయింట్ అంటే మామూలుగా బీటెక్ అయిపోయేటప్పుడు సపోర్టివ్ కోర్సు నేర్పే జావా, పైథాన్ కోర్సులు అమీర్పేట లాంటి ఇన్స్టిట్యూట్స్, అమీర్పేటలో ఉండే ఇన్స్టిట్యూట్స్ నడిపించేవాడు కాలేజీని హ్యాండిల్ చేస్తున్నాడు. లక్షలాది రూపాయలు డబ్బులు తీసుకొని 14 లక్షలు సీట్ కడతా అంటే, అమౌంట్ కడతా అంటే సీట్ లేవని చెప్పి డిమాండ్గా అమ్ముతున్నాడు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, వీడి యొక్క పనులు ఓన్లీ తెలంగాణ, ఆంధ్రగా దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలకు విస్తరించాడు. వాడి సామ్రాజ్యం వచ్చేసి 10,000 కోట్లకు ఎదిగిపోయింది. ఈ వ్యవస్థని, ఈ ఆర్గనైజేషన్ని, ఈ విష సంస్కృతిని నుంచి పిల్లల్ని, తర్వాత విద్యా వ్యవస్థని కూడా ఇలాంటి నెక్స్ట్ వేవ్ కావచ్చు, సన్ స్ట్రోక్ కావచ్చు, న్యూటన్ కావచ్చు, ఇలాంటివి మారుపేరుతో చాలా వచ్చాయి. వీటిని మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. చూస్తున్నారు కదా, ఇలాంటి కాలేజీలో 10 లక్షలు కట్టి జాయిన్ అవుతారా? కనీసం 1,00,000 ర్యాంక్ పైన వచ్చినా కానీ రాని కాలేజీలు ఆప్షన్గా పెట్టుకోరు స్టూడెంట్స్. నార్మల్గా ఒక కంప్యూటర్ కోర్స్ నేర్పిస్తాను వేలం వెరితో 10 లక్షలు 14 లక్షలు పెడుతున్నారు. తెలంగాణ కానీ మిగతా రాష్ట్రాలు యూనివర్సిటీస్ కానీ కాలేజీలు కానీ ఎవరైతే జేఎన్టీయూ మరియు ఉస్మానియా పరిధిలో అఫిలియేషన్ ఉన్న కాలేజీలు, మీరు కూడా ఇవన్నీ మీ చాపకి నీరులా తయారయ్యాయి. మీరు లక్షలాది రూపాయలు జీతాలు ఇచ్చి పిహెచ్డీలు చేసిన ప్రొఫెసర్లను పెట్టుకొని నడుపుతున్నా కానీ మేమే నమ్మకం లేకుండా వీళ్ళు చేస్తున్న విష ప్రచారం వల్ల అమాయక ప్రజలు నమ్ముతున్నారు, అమాయక విద్యార్థులు నమ్ముతున్నారు. ఇటుపైన మీరు కూడా ప్రభుత్వం కానీ విద్యాశాఖ దృష్టికి, టెక్నికల్ ఎడ్యుకేషన్ తీసుకెళ్ళి మీరు వీటి యొక్క చర్యలు ఆట కట్టించుకుంటే రేపొద్దున మీ ఇన్స్టిట్యూట్స్ కూడా రేపొద్దున ముంపుకు గురవుతాయి. ఖచ్చితంగా మీకు కూడా ఇది గొడ్డలిపెట్టు లాంటిది. కోట్లాది రూపాయలు పెట్టి చేసిన దానికంటే విద్యా వ్యవస్థ నమ్మకం పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ వేవ్ లాంటి విష పురుగుల పట్ల, ఇలాంటి వేలం వేరు పట్ల ప్రజలకు కూడా కొంచెం అవేర్నెస్ కల్పించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. సైనింగ్ ఆఫ్, నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. బర్ల కొట్టం.